గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్. 10కి నాకు తెల్లారింది. గుడ్ మార్నింగ్ గాయ్స్. లాస్ట్ వ్లాగ్ లో డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు చాలా టైం కన్జ్యూమ్ అయిపోయింది అనిపించింది. అందుకే నేనే ఈసారి వ్లాగ్ లో డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నా. సో ఈ రోజు అసలు ఏ వర్క్స్ ఉన్నాయి, నేను ఏం వర్క్స్ చేయాలి అనేది రాసుకుంటున్నా. అంత చెప్తాను కానీ అందులో రాసినవి తప్ప అన్ని చేస్తాను. జస్ట్ ఆ రోజు వర్క్స్ ఏంటి అవే కాదు, కొంచెం మైండ్ క్లియర్ కూడా చేసుకుంటాను. అండ్ నెంబర్ ఆఫ్ థాట్స్ మనకి డైలీ వస్తూ ఉంటాయి. అది క్లియర్ చేసుకోకపోతే నా మైండ్ గరాజ్ లా అయిపోతుంది. సో ఆఫ్టర్ దాట్ ఎప్పటిలాగానే హెయిర్ రోలర్ యూస్ చేస్తున్నాను. ఇది నేను ఎప్పటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ వాడుతున్నాను, బట్ కంటిన్యూస్ గా అయితే 4 days నుంచి యూస్ చేస్తున్నాను. బట్ కంటిన్యూస్ గా 2 months యూస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందంట. సో ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదో తెలుసుకోవాలంటే మీరు రోజు నా వీడియోస్ చూడాలి. కిడింగ్, వర్కౌట్ అయితే నేనే చెప్తాను. సో చూసారు కదా, ఇలా ఒక 5 minutes నేను దాంతోనే మసాజ్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీడే 1 ml అయ్యే వరకు అలా మసాజ్ చేస్తాను. సో ఇంకా రూమ్ క్లీన్ చేయడం, ఆ స్టఫ్ అంతా నేను స్కిప్ చేస్తాను. ఇంకా ఎలా అయినా నేను చూసారు కదా అని. సో గాయస్, ఇంకొక 45 minutes లో నాకు ఒక మీటింగ్ ఉంది. సో లెట్స్ గెట్ రెడీ. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవడానికి మనకి 15 minutes ఉంది. సో లెట్స్ అప్లై మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. యాక్చువల్లీ నా మాయిశ్చరైజర్ రీసెంట్గా ఆర్డర్ పెట్టాను గైస్ ఫ్రమ్ ఫాక్స్టైల్. అది ఎందుకు ఇంకా రాలేదు అర్థం కాలేదు. సో అంతవరకు మాయిశ్చరైజ్ చేయకుండా ఉండలేం కదా, అంతవరకు నేను వ్యాజ్లైన్ యూస్ చేస్తున్నాను. నాది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, అందుకే తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. అండ్ ఫర్ చీక్స్ నేను ఇదైతే అప్లై చేస్తున్నా. లైక్ 1 2 1 2 అలా స్మచ్ చేసుకోవడమే. అసలు ఇంతకు ముందు నాకు బ్లష్ అది తెలీదు అండ్ అంత యూజ్ చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ బ్లష్ అనే ఒక థింగ్ ఉందని తెలిసింది అప్పటి నుంచి నేను ఇలా కనిపించదు. యాక్చువల్లీ మీరు దూరం నుంచి చూస్తే కనిపించదు, బట్ కొంచెం దగ్గరికి వస్తే అది కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఈరోజు లిప్స్టిక్ కాకుండా ఓన్లీ లిప్ లైనర్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ డార్క్ షేడ్ని పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు లోపలికి సేమ్ మళ్ళీ లిప్ లైనర్ బట్ డిఫరెంట్ షేడ్. ఇవి తర్వాత చెప్తాను. సో ఐమ్ డన్ విత్ మై లిప్స్టిక్. లిప్ లైనర్ పెట్టుకుంటే నా ఫేస్ అంతా మారిపోదు గైస్. అసలు లిటరలీ మీరు చూస్తే నా ఫేస్ మీద ఏం లేదు, బట్ మాయిశ్చరైజర్ అండ్ లిప్స్టిక్ చాలు. సో మీటింగ్కి అటెండ్ అయ్యే ముందు నేను బ్రంచ్ లాగా చేస్తాను పూరి. సో ఇంకా మీటింగ్కి టైం అయింది. మీటింగ్కి అటెండ్ అయ్యే ముందు ఫోన్లో మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకోవాలి కదా గైస్. ఇది ఒక చిన్న బిజినెస్ మీటింగ్, ఫార్మల్గా అటెండ్ అవ్వమన్నారు. సో వెల్ ఐ లుక్ లైక్ దిస్ గైస్. మనకి మీటింగ్ లింక్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా జాయిన్ అయిపోదాం. సో వీఆర్ ఇన్ ద మీటింగ్. అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఐ హర్డ్ దట్ యూ హ్యావ్ టీమ్ ఇన్ వైజాగ్. సో మీటింగ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా నేను మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఆ శాండ్విచ్ బిజినెస్ చేసిన దగ్గర నుంచి నేను మళ్ళీ వెళ్ళలేదు. అండ్ మా మమ్మీ మీ అందరికి హాయ్ చెప్తుంది గైస్. ఓ నో, అక్కడ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. పచ్చదనమే పచ్చదనమే ఆ సాంగ్ గుర్తొస్తుంది గైస్. లాస్ట్ టైం మన శాండ్విచ్ బిజినెస్ చూస్తుంటేనే బాధేసేస్తుంది గైస్. మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా టీవీ లేకపోతే మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి కూర్చోండి. ఎక్కడ లేని న్యూస్ రిపోర్ట్ అంతా మీకే ఉంటది. చెప్తున్న దానికి కూర్చొని మా అమ్మ ఇక్కడ నవ్వడం సరిపోయింది. ఇప్పుడు కంప్లైంట్స్ సెక్షన్ అన్నమాట. ఉదయం ఆన్ చేసాం ఆ టీవీ ఉదయం ఆన్ చేసాం. ఈ కీమనలేదు కామనలేదు. రాత్రికి అప్పుడు కీమంటది. రాత్రికి అప్పుడు కీమంటది. అప్పుడు చుచ్చేస్తాం. ఎందుకు వచ్చిన టీవీ తెల్లవారి శాంతి ఆ తెల్లవారి వేసాం. అది ఆ లైట్లు వెలుగుతున్నాయా? లైట్ లేదు, కంప్లైంట్ సెక్షన్ కూడా అయిపోయాక కాసేపు నా మీద జోకులు వేసుకుంటారు. అది ప్రేక్షకుల పరిగణన కోసం చెప్పట్లేదు గైస్. ఎక్కడ చూసారా లవ్ బర్డ్స్, మా తాతయ్యని ఏదో అని నవ్వుకుంటున్నట్టుంది. మా తాతయ్య ఫేస్ చూడండి అలా పెట్టారు. ఇంకా ఈ ఫోటోలో ఉన్నది మనమే అండ్ అది మా తమ్ముడు. చూడండి గైస్, నేను ఎంత అమ్మాయికురాల్లో ఉన్నానో. వామ్మో, ఇక్కడ వీళ్ళు చూడండి జల జల జలపాతం. అంటే ఇప్పుడు వీళ్ళు వాటర్ ఫాల్స్ లో బోట్ మీద సెయిల్ చేస్తున్నారు. బాగుంది. తాత జోత చూడు అలాగ ఉన్నాడు. ఫోటోలో
అమ్మ బాబోయ్, ఇది ఎక్కడ దొరికింది? వయసులో వయసు అప్పుడు 16 శ్రీదేవి. అప్పుడు మావి గైస్, మీరు లైలా మజ్నూని చూడలేదు కదా, అందుకనే మీకోసం చూపిస్తున్నాను. ఒకప్పుడు మా తాతయ్య మా అమ్మమ్మ కోసం యుద్ధాలే చేసాడంట గైస్. ఆ స్టోరీని ఎప్పుడైనా మా అమ్మమ్మతో చెప్పించడానికి ట్రై చేస్తా. అండ్ లుక్ ఎట్ దమ్ నౌ, బ్యూటిఫుల్. సో వి కేమ్ టు ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై డే. ఈ రోజు నేను స్క్రంచెస్ చేద్దాం అనుకున్నాను విత్ అ వెరీ క్యూట్ క్లాత్ పీసెస్ ఐ హావ్. నేను స్క్రంచెస్ చేద్దాం అనుకున్నాను. కొన్ని క్లాత్ పీసెస్ తెచ్చుకున్నా, ఎలాస్టిక్ కూడా తీసుకున్నా. సో గాయస్, నాకు ఇలా ఖాళీ దొరికినప్పుడే నేను ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాను. అలా కాల్ పెట్టేసి ఏదో పని చేసుకుంటూ వాగుతూ ఉంటా. ముసలమ్మ అనుకోండి, బట్ నాకు అలా ఇష్టం. బట్ యా, స్టిల్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ దేర్, ఇట్ ఈస్ లైక్ అ ఫన్, నో? లైక్ వాట్ ఆమ్ ఐ సాల్వింగ్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్? Why do you have to solve anyone's life? First solve your life, na? Anyone's life, na? No. If a software employee is working, he's solving the bugs and solving something and all. And for that he is getting salary. That's the reason he's doing that. He's not doing for someone else. He's getting his salary for doing that. That's the reason he's doing it. I think I am stitching in reverse way. సో అలా మాట్లాడుకుంటూ చేస్తున్నా. ఒక్కటి ఫస్ట్ నేను హ్యాండ్తో చేద్దాం అనుకున్నా, అది కరెక్ట్గా వస్తే అప్పుడు కొన్ని ఎక్కువ చేద్దాం అనుకున్నా, బట్ రివర్స్లో స్టిచ్ చేస్తా. ఫస్ట్ హ్యాండ్తో చేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా వస్తే అప్పుడు కొన్ని ఎక్కువ స్క్రంచెస్ చేద్దామని అనుకుంటున్నా. సో దీనికి ఐ థింక్ ఐ టేక్ మై నానమ్మాస్ హెల్ప్. సో ఇప్పుడైతే నేను ఇలా స్టిచ్ చేసుకున్నా. ఈ మిడిల్లో మనం ఇప్పుడు ఎలాస్టిక్ అనేది పెడతాం. ఓకే, సేఫ్టీ పిన్ దీనికి పెట్టుకొని మనం ఇలా అనుకుంటూ రావాలి. సో ఫైనల్లీ ఎండ్స్ కట్ చేసుకున్నాక వి డిడ్ అవర్ ఫస్ట్ స్క్రంచీ. బాగుంది, మిషన్ మీద చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో ఐ టేక్ మై నానమ్మాస్ హెల్ప్ ఫర్ దిస్. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది గైస్. ఇంకొన్ని ఎక్కువ స్క్రంచెస్ చేసే ముందు నేను మా చెల్లి శాండ్విచ్ చేసుకుందాం అనుకున్నాం, బట్ పిజ్జా క్రేవింగ్స్ వచ్చాయి. సో బ్రెడ్ తో చిన్నగా పిజ్జాలా చేసుకున్నాం. చీజ్, పిజ్జా సాస్, కొంచెం మైనస్, టమాటోస్, ఆనియన్స్ అని వేసుకొని, కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని దీన్ని ఇండైరెక్ట్ బాయిలింగ్ మెథడ్ లో కుక్ చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయింది, మేమైతే ఇలా మినీ పిజ్జాస్ చేసుకుందాం అనుకున్నాం విత్ బ్రెడ్. లుక్ సో డెలిషియస్. నాకైతే ఆకలేస్తుంది. ఈ రెసిపీ ఎక్కడో చూసింది కాదు గైస్, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో మా చెల్లి ఏదో కనిపెట్టింది అలా, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం గైస్. బాగుంది. బాగుందా? తినలేదు. బాగుంది. ఇంకా 4 పీసెస్ తీసుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళాను. స్క్రంచెస్ చేసుకుంటూ తినొచ్చు. మా నాన్నమేమో నాకు ఇది ఇచ్చింది, జొన్నలు అండ్ సమ్ పల్సెస్ తో చేసిన పిండి అనమాట ఇది. ఇది అయిపోయాక ఇంకా మేము కుట్టుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రిటైర్ అయిపోయిన ముసలి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏముంటాయి అనుకుంటాం, బట్ వాళ్ళ దగ్గరే బోల్డ్ విషయాలు ఉంటాయి. మా నాన్నమ్మ అయితే తన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నిటిని షేర్ చేసుకుంటూ ఉమెన్ ఇండిపెండెంట్ గా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ చెప్తూ ఉంటది. అలా కుట్టుకుంటూ మధ్య మధ్యలో ఫన్ చేసుకుంటూ, ఇక్కడ చూసారా ఎవరో అలా డాన్స్ చేశారంట చెప్తుంది. సో గాయస్, ఆల్మోస్ట్ అయిపోయింది. మేమైతే ఒక 10 స్క్రంచెస్ చేసుకుంటున్నాం మాట్లాడుకుంటూ. అలా ఈజీగా అయిపోతే ఎవరికైనా గిఫ్ట్ చేద్దాం అనుకున్నా. ఈజీయే బట్ టైం టేకింగ్. గాయస్ చూసారా, ఇది నేను చేసిన పెద్దది అనమాట. ఇవన్నీ నాన్నతో కూర్చొని చేశాను గైస్, అంటే విత్ హర్ హెల్ప్, నాన్న హెల్ప్ తీసుకొని. ఇది చిన్నది అన్నిటికన్నా, చాలా సింపుల్గా చేసుకున్నా. సో ఈ స్క్రంచెస్ అయిపోయే టైంకి మా డాడీ మంచూరియా తెచ్చారు. సో ఇంకా ఇది తినేసి తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసా, లేట్ అయిపోయింది కదా. ఆబ్వియస్లీ మంచూరియా. ఓ సారీ, మీకు స్క్రంచెస్ చూపించడం మర్చిపోయా కదా. హ్యావ్ ఎ లుక్. ఇంకా నేను నైట్ కేర్ చేసుకొని పడుకుని పోయా. బాయ్ గైస్, గుడ్ నైట్.